ఉంటారని సిగ్గుపడి దేవుని పని విషయంలో, మందిర పని విషయంలో, సేవ విషయంలో, సువార్త విషయంలో సిగ్గుపడి మనుషుడు ఏమన్నా అనుకుంటాడని, ఫ్రెండ్ ఏమన్నా అనుకుంటాడని, వీధిలో వాళ్ళు ఏమన్నా అనుకుంటారని, బంధువులు ఏమన్నా అనుకుంటారని వెనకాడావో ప్రభు అంటున్నాడు, వ్యభిచారమును పాపం చేయు ఈ తరం వారిలో నా గురించి, నా మాటల గురించి సిగ్గుపడేవాడెవడు? నేను తండ్రి మహిమతో వచ్చినప్పుడు వాడిని చూసి నేను సిగ్గుపడతానన్నాడు. అంటే అర్థం ఏంటి? ప్రభు రాకుడు వచ్చినప్పుడు ఆత్మలు వెళ్ళిపోతూ ఉంటాయి. అప్పుడు వీళ్ళు కూడా ప్రభా డాడీ నేను కూడా అంటే నార్మై అసహించుకుంటాడు. యేసు ప్రభు ఏమన్నారు తెలిసి ఈ మానవుల గురించి? పాపమును వ్యభిచారం చేయి ఈ తరం వారి ముందు నా గురించి సిగ్గుపడతారేంట్రా మీరు? సువార్త చెప్పడానికి సిగ్గుపడతారా? నేను ఎవరిని? మనుషులు ఎవరు? పాపపు బుద్ధులు, వ్యభిచార మనసు కలిగినటువంటి మానవుల మధ్యలో నా గురించి, నీతిమంతుడైన రక్షకుడైన యేసుని గురించి చెప్పడానికి సిగ్గుపడతారా మీరు అన్నాడు. చూడండి, వచ్చి నేను చదివిస్తాను. పాపమును వ్యభిచారమును పాపం చేయి ఈ తరం వారికి నా గురించి మీరు మాట్లాడడానికి సిగ్గుపడొద్దు. మీరు ఎందుకు సిగ్గుపడుతున్నారు? వాళ్ళు ఏమైనా పరిశుద్ధులా? పరలోకం దిగొచ్చిన వాళ్ళు ఏమైనా మనకు పరలోక రాజ్యం ఇస్తారా? నిత్య జీవం ఇస్తారా? వాళ్ళే పాపంలో కూరుకుపోయి ఉన్నారు. మళ్ళీ వాళ్ళ పొగడ్తల కొరకు మనం బతకాల్సిన అవసరం లేదు. నీతి కొరకు, యథార్థత కొరకు, పరిశుద్ధత కొరకు దేవుడు మన కొరకు చేసిన రక్షకుడైన యేసుక్రీస్తు గురించి మనం ముందుకు వెళ్ళాలి తప్ప మనుషులు మొహమాటాలు మనకెందుకు? యేసు ప్రభు వారు మొహమాటం లేకుండా బోధించే బోధకుడట. నీ రక్షకుడు, నీ దేవుడు ఈ భూమి మీద ఉన్నప్పుడు మొహమాటం లేకుండా బోధించాడు. చూద్దాం, మార్క్స్ 8:38. మీరు ఎప్పుడైనా మనుషులు చూసి మొహమాట పడుతూ వాళ్ళు ఏమని అనుకుంటారో, వీళ్ళేమని అనుకుంటారో, ప్రార్థన చేస్తే, గట్టిగా చెప్తే ఏమైనా హర్ట్ అవుతారేమో, వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారేమో అని మీరు ప్రార్థన మానేయడం కానీ, వాళ్ళు ఏమైనా అనుకుంటారని మీరు ఏమైనా మొహమాట పడుతూ ఉంటాయి. ఈ వాక్యం చదువు, ఈ వాక్యాన్ని గుర్తు రావాలి. వ్యభిచారమును పాపం చేయి ఈ తరం వారిలో నన్ను గురించి, నా మాటలను గురించి సిగ్గుపడేవాడెవడో వారిని గురించి మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడే పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడినని చెప్పాను. బాగా స్పష్టంగా చదవని అర్థం చేసుకుని ఇంగ్లీష్లో, తెలుగులో. వ్యభిచారమును పాపము చేయు ఈ తరం వారిలో నన్ను గురించి, నా మాటల గురించి సిగ్గుపడేవాడెవడో వారిని గురించి మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడినని చెప్పాను. ఇక్కడ మీకు ఏమర్థమైంది? యేసు ప్రభు గురించి చెప్పడానికి కానీ, యేసుని నమ్మానని చెప్పడానికి కానీ, యేసుని ప్రార్థన చేయడానికి కానీ చుట్టూ ఉన్న మనుషులు ఏమైనా అనుకుంటారేమో, వీళ్ళేమని అనుకుంటారేమో, వాళ్ళేమని అనుకుంటారని సిగ్గుపడి దేవుని పని విషయంలో, మందిర పని విషయంలో, సేవ విషయంలో, సువార్త విషయంలో సిగ్గుపడి మనుషుడు ఏమన్నా అనుకుంటాడని, ఫ్రెండ్ ఏమన్నా అనుకుంటాడని, వీధిలో వాళ్ళు ఏమన్నా అనుకుంటారని, బంధువులు ఏమన్నా అనుకుంటారని వెనకాడావో ప్రభు అంటున్నాడు, వ్యభిచారమును పాపం చేయు ఈ తరం వారిలో నా గురించి, నా మాటల గురించి సిగ్గుపడేవాడెవడు? నేను తండ్రి మహిమతో వచ్చినప్పుడు వాడిని చూసి నేను సిగ్గుపడతానన్నాడు. అంటే అర్థం ఏంటి? ప్రభు రాకుడు వచ్చినప్పుడు ఆత్మలు వెళ్ళిపోతూ ఉంటాయి. అప్పుడు వీళ్ళు కూడా ప్రభా డాడీ నేను కూడా అంటే నార్మై అసహించుకుంటా అంట. నేనంటేనే నీకు అసహ్యం వేసిందిగా, నా గురించి చెప్పడానికి పెద్ద సిగ్గుపడ్డావుగా, నీ చుట్టూ ఉన్న మనుషులే గొప్ప అనుకున్నావుగా, మనుషులు పొగడ్తల కోసమే కదా బతికేశావు. నీకు గాలి ఇచ్చిన నా పట్ల నీకు విలువ లేదు. నేను సృష్టించిన భూమి మీద నడిచావు, రెస్పెక్ట్ లేదు. నేను కలుగు చేసిన సూర్యుని అనుభవించావు, రెస్పెక్ట్